హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మాయి ఆళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం యూఎస్ఏలో. ఇలాగే మార్నింగ్ చక్కగా దేవుడిని పూజ చేసుకున్నాను నేను. ఇగో వంట స్టార్ట్ చేసాము. నేను 3కే లెగిసాను. మా పిల్లలు అరిసారు గానీ, ఇంకో 5, 6 ప్రసాదాలు చేయాలని చెప్పి 3కే లెగిసాను. అన్నీ వంటలవయినాయి. ఇగో పూజ ఇలా స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ చక్కగా తెలుగు పంతులు గారే ఉన్నారు. వచ్చారు పూజ చేయటానికి, చేయించటానికి. చాలా చేశారు పూజ మాత్రం. ఇంకా పూజ అది మంచిగా జరుగుతుంది. ఇగో హారతులు అవన్నీ ఇస్తున్నారు. కథలు మాత్రం మనమే చదవాలి. అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం అన్నీ గణపతి పూజ అన్నీ ఆయన చేశారు. మిగిలిన సత్యనారాయణ వ్రతం కథలు మాత్రం మేమే చదవాలి. మా పాప 2 చదివింది. నేను 3 చదివాను కథలు. చదువుతున్నప్పుడు ఒక్కొక్క కథకి చక్కగా మనలాగా హారతవి ఇచ్చి కొబ్బరికాయ కొట్టారు మంచిగా. ఇగో మా మనవరాలు చూడండి అసలెంత అల్లరి గూడా చేయలేదు. చక్కగా కూర్చున్నారు కథ అయినంతసేపు. ఇలా చక్కగా అమెరికాలో గూడా మనం పంతులునాళ్ళని పిలిస్తే ఇంటికొస్తారు. కాతే ముందు గుడిలో కొంచెం $150 కట్టించుకున్నారు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వ్రతం అది అయిన తర్వాత ఎంతో కొంత దక్షిణ ఇమ్మంటారు. మా పాప $125 ఇచ్చింది మళ్ళీ. ఇంకా సేమ్ నేను సామాన్లవి గూడా ఇండియా నుంచే తీసుకొచ్చాను. మనకి ఎండు ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ అన్నీ మొత్తం జాకెట్ ముక్కలు, టవల్స్ అన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చాను. అలాగే దీపారాధన సామాన్లవి గూడా ఇండియా నుంచి తీసుకొచ్చాను నేను. బానే అయింది. కొంచెం మామిడి కొమ్మలవి బాగా కష్టమైంది. ఇండియన్ స్టోర్స్‌లో తిరిగాము. మొత్తానికి ఎక్కడో దొరికింది. ఒక 200కి ఒక కొమ్మిచ్చాడు. అలాగే కొబ్బరికాయలు గూడా ముచ్చుగా ఉండవు. కొద్దిగా ముచ్చుకుంటే చాలా రేటివి. అవే మనకు కొద్దిగా డౌట్‌గా ఉంటాయి కొబ్బరికాయలు కొనేటప్పుడు. కానీ మరి తీసుకోవాలి గదా! పూజ కోసం అలా తీసుకున్నాం. ఇంకా అలాగే ఈ ప్రసాదాలవన్నీ చాలా చేసాము. మన ఇండియాలాగే. అలాగే కొంచెం మంది గెస్టులకు గూడా పిలుచుకుంది మా పాప భోజనానికి. పూజ మాత్రం చాలా జరిగింది. ప్రశాంతంగా చక్కగా మేము గూడా కథ అది చదువుకుంటూ విన్నాము. మేము కథ చదవడం చాలా ఆనందం వేసింది మాకు కూడా. అంటే పంతులు గారైతే చక్కగా ఒక బుక్ తెచ్చిచ్చారు చదువుకోమని. ఇంకా అలా చదువుకున్నాం కదా! ఇలాగా కథ మొత్తం అయింది. ఇంకా ఈ ప్రసాదాలు, భోజనాలు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. కొంచెం మంచిగా రెడీ అయ్యామనిపించింది నాకు అమెరికాలోనే. ఇండియాలోనే అంటే హడావుడి, ఫ్రెండ్సు, చుట్టాలు అంతా హడావుడిగా ఉన్నట్టు అనిపిస్తది. ఇక్కడ ప్రసాదాలు అవి కూడా ఈజీగా చేశానేమో అని అనుకుంటున్నాను నేను. ఇంక పిల్లలు గూడా అసలు అల్లరి చేయలేదు. ఇలా మా ఫ్యామిలీ మొత్తం ఇలా కూర్చొని వ్రతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సత్యనారాయణ స్వామి వ్రతం. మా పాప అదే హౌస్ కొనుక్కుంది కదా! దాంట్లో ఇలా చేసుకున్నాం మేము. ఫ్రెండ్స్ ఇండియాలో మేము చాలా సార్లు వ్రతాలవి చేసుకున్నాం గానీ, నా ఇద్దరు పిల్లలు ఎప్పుడూ కలిసి మేముండం. ఒకళ్ళొస్తే ఒకళ్ళు రారు. ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరదు. ఈసారి అమెరికాలో మాత్రం మా పెద్ద పాప, అల్లుడు, మనవరాళ్ళిద్దరూ, మా చిన్నమ్మాయి, నేను, మా హస్బెండ్ అందరం కలిసి వ్రతం చేసుకున్నాం. అందుకు చాలా ఆనందంగుంది నాకు. ఇలా ఈ ఆనందమైన వీడియో మీకు కూడా చూపించాలని మా పాప ఇదంతా తీసింది వీడియో. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మేము చేసుకునే ప్రసాదాలు, ఫ్రెండ్స్ అందరిని చూపిస్తాను నేను. ఇలా వ్రతం ముగిసింది. చక్కగా పంతులు గారు హారతి పాట కూడా చాలా పాడారు. तन मन धन सब है तेरा स्वामी सब कुछ है तेरा तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण क्या लागे मेरा ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోల్లో కలుద్దాం.